ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శతాబ్దాలుగా మంటలు చల్లారటం లేదు. హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ పట్టణాల్లో రాకెట్ దాడులు, తుపాకీ కాల్పులతో బేభత్సం సృష్టిస్తున్న హమాస్ ఉగ్రవాదులు. తూర్పు జెరూసలేంలోని అల్ అక్సా కేంద్రంగా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అలజడి రేగింది. ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇజ్రాయిల్లో యుద్ధం మొదలైంది. అక్టోబర్ 7, 2023 ఈ రోజున ఇజ్రాయిల్లో హాలిడే. ఇజ్రాయెల్ కల్చర్లో ఇది ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజును సెలబ్రేట్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ఒక చోట చేరారు. ఒక్కసారిగా వాళ్ళందరిపైన హమాస్కు చెందిన ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టారు. గైస్, నిజం చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నా కెరియర్లో ఇలాంటి అతి దారుణమైన దాడిని చూడలేదు. ఈ వీడియోలో మీకు ఆ దాడులకు సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని చూపించలేను. వాటిని మీరు ట్విట్టర్లో చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇలాంటి ఒక వీడియో చేసినప్పుడు యూట్యూబ్ నా వీడియోను డిలీట్ చేసింది. కాబట్టి ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్తోనే అసలు ఇజ్రాయిల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకోండి. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని ఏది? నెంబర్ 1 జెరూసలేం, నెంబర్ 2 టెల్ అవీవ్, నెంబర్ 3 హైఫా, నెంబర్ 4 బెత్లెహెం. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు డీటెయిల్గా అర్థం కావాలి అంటే ముందుగా ఈ మ్యాప్ని అర్థం చేసుకోండి. ఈ మ్యాప్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ భాగాన్ని గాజా అంటారు. ఇటు సైడు పాలస్తీనా దేశం, మధ్యలో ఉన్న ఈ భాగాన్ని వెస్ట్ బ్యాంక్ అని, ఈ ప్రాంతాన్ని జెరూసలేం అంటారు. మీరందరూ వినే ఉంటారు, ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసింది. అయితే అసలు హమాస్ అంటే ఏంటి, వీళ్ళు ఎవరు అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. ప్రజెంట్గా మీరు ఇజ్రాయెల్ పాలస్తీన్ మ్యాప్ని చూస్తే ఇదిగో ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఒకసారి మీరు ఈ మ్యాప్ని చూడండి. 1946 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఏ విధంగా తమ దేశాన్ని పెంచుకుంటూ పోయింది అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఈ మ్యాప్ని చూసి ఇజ్రాయిలే ఈ ఘోరాలన్నిటికి కారణం అనుకోకండి. ఈ దేశాల మధ్య పెద్ద హిస్టరీయే ఉంది. దాన్ని మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అయితే హమాస్ తరపున ఇజ్రాయెల్పై పోరాడే ఉగ్రవాదులు ఈ మ్యాప్ని చూపించి ఇజ్రాయెల్ మన దేశాన్ని ఆక్యుపై చేస్తుంది, మనం తిరగబడాలి అని యువతను రెచ్చగొట్టి ఇజ్రాయెల్పై దాడి చేసేలా చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మ్యాప్ను చూడండి. ఇక్కడ పైన కనిపించేది గాజా స్ట్రిప్. ఇది ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్ మధ్యలో ఉంటుంది. దీనికి పడమర భాగాన మెడిటెరానియన్ సీ ఉంటుంది. అయితే ఈ భాగం పాలస్తీనాకు చెందింది. అయినప్పటికీ దీన్ని కంట్రోల్ చేసేది మాత్రం హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ. ఈ హమాస్ అనేది 2007 నుంచి గాజా స్ట్రిప్ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు హమాస్ గురించి న్యూస్లో చూస్తే కొంతమంది న్యూస్ రిపోర్టర్లు, న్యూస్ పేపర్లు వీళ్ళని టెర్రరిస్టులు అని పిలువరు, మిలిటెంట్ ఆర్గనైజేషన్ అని పిలుస్తారు. వీళ్ళు గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజల హక్కుల్ని కాపాడుతున్నాము అని చెప్పుకుంటారు. కానీ వీళ్ళు చేసేవన్నీ కూడా అమాయకుల ప్రాణాలని బలి తీసుకోవడం మాత్రమే. ఇది చెప్తుంది నేను కాదు, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, ఈవెన్ మన ఇండియా కూడా వీళ్ళను ఉగ్రవాదుల్లాగానే కన్సిడర్ చేస్తుంది. ఈ హమాస్ అనే పదానికి మీనింగ్ ఇస్లామిక్ రెసిస్టెంట్ మూమెంట్. ఈ హమాస్ యాక్చువల్గా మొదలైంది 1988 నుంచి. వీళ్ళ ప్రధానమైన ఉద్దేశమే ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయడం. అందులో భాగంగానే గత 30 సంవత్సరాల నుంచి ఈ హమాస్ ఇజ్రాయెల్ పైన, ఇజ్రాయెల్ అమాయక ప్రజలపైన దాడి చేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు వికీపీడియాలో చూడవచ్చు. యావరేజ్గా చెప్పాలంటే వీళ్ళు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పైన 87 సార్లు అటాక్ చేశారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కి చెందిన వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, దాని చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. వాళ్ళపైన ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. దాంతో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళపైన దాడి చేస్తారు అనే భయంలోనే జీవిస్తూ ఉంటారు. కానీ ఈ ఇజ్రాయెల్ ప్రజలు మెల్లమెల్లగా టెక్నాలజీ విషయంలో ఎంతగా డెవలప్ అయ్యారు అంటే వీళ్ళను చూసే శత్రు దేశాలు భయపడడం మొదలుపెట్టాయి. ఇజ్రాయెల్ మిలిటరీ తమ దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం ఐరన్ డోమ్ అనే ఒక టెక్నాలజీని డెవలప్ చేసుకుంది. ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది అంటే శత్రు దేశాలు వీళ్ళపైన మిసైల్స్ వేసినప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఆ మిసైల్స్ని గాల్లోనే ఐడెంటిఫై చేసి వాటికి కౌంటర్గా మిసైల్స్ని పంపి గాల్లోనే పేల్చేస్తుంది.
అంటే ఈ హమాస్ ఉగ్రవాదులు ఎన్ని మిసైల్స్ని ఈ దేశం పైన వేసినా ఇజ్రాయెల్ ప్రజలపైన ఒక్క మిసైల్ కూడా పడదు. ఎందుకంటే ఐరన్ డోమ్ వాటిని ఆకాశంలోనే పేల్చేస్తుంది. 2012లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన పెద్ద ఎత్తున దాడి ప్లాన్ చేసి వేల మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వదిలారు. ఆ టైంలో ఐరన్ డోమ్ దాదాపు 85% మిసైల్స్ని గాల్లోనే పేల్చేసింది. ఇది నిజంగా ఒక అమేజింగ్ టెక్నాలజీ. ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజీ నాకు తెలిసి ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీ విషయంలో ప్రపంచంలోనే టాప్లో ఉంటుంది. ఇజ్రాయెల్ దగ్గర వాళ్ళను కాపాడే ఐరన్ డోమ్ ఉందని తెలిసి హమాస్ ఉగ్రవాదులు ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేశారు. వాళ్ళు ఏకంగా 5,000 మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన కురిపించారు. అయితే ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది గత 50 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ పైన జరిగిన అతిపెద్ద దాడి. దీని దాడి అనడం కంటే యుద్ధం అనడం కరెక్ట్. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులు 5,000 మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వేశారు. అండ్ వందల మంది ఉగ్రవాదులు పారాషూట్లు వేసుకుని ఆ దేశంలోకి దిగి రోడ్లపైన కనిపించిన సాధారణ ప్రజల్ని చంపడం మొదలుపెట్టారు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ బార్డర్ని బుల్డోజర్తో పగలగొట్టి వేల మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ఇజ్రాయెల్ ప్రజల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళను కాల్చి చంపారు. ఇలాంటి దారుణమైన మారణకాండ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. అయితే ట్విట్టర్లో కొంతమంది ఇలాంటి మారణకాండ మన దేశంలో జరిగిందని, మన దేశంలోని హిందువులను అప్పటి ఇస్లాం రాజులు ఇలాగే చంపారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమైన విషయాన్ని మీరే తెలుసుకుని నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ దారుణమైన ఇంకో విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఒక ప్రాంతంలో గ్యాదర్ అయి ఒక మ్యూజిక్ ఫెస్టివల్ని జరుపుకుంటున్నారు. ఈ ఉగ్రవాదులు ఎగ్జాక్ట్గా ఆ ప్రజల్ని టార్గెట్ చేసి అక్కడ వందల మందిని చంపేశారు. ఆడపిల్లల్ని చంపేసి వాళ్ళ దేహాన్ని నగ్నంగా చేసి ట్రక్కుల్లో ఊరేగించారు. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారు. ట్విట్టర్లో వచ్చిన ఒక వీడియో ప్రకారం ఈ అపహరించబడిన మహిళలందరినీ అక్కడి ఉగ్రవాదులకు సెక్స్ స్లేవ్గా మార్చబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ హమాస్ పైన యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన బెంజమిన్ నెతన్యాహు హమాస్కి కనే విని ఎరగని రీతిలో గుణపాఠం చెబుతామన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తర్వాత మ్యాప్లో గాజా స్ట్రిప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఈసారి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఏదో ప్లాన్ చేయబోతుంది. మీరు ఇక్కడ ఈ ట్వీట్లో చూసినట్టయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అనేక యుద్ధాల్ని చేసింది. అనేక యుద్ధాల్లో గెలుచుకుంటూ పోరాడుతూ తమ దేశాన్ని, దేశ ప్రజల్ని కాపాడుతూ వస్తుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలు మూకుమ్మడిగా వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ ఒంటి చేత్తో వాటన్నిటినీ ఓడించింది. దాంతో ఈ అరబ్ దేశాలకు, చుట్టుపక్కల ఉన్న ఉగ్రవాద సంస్థలకు ఇజ్రాయెల్ని గెలవడం అంత ఈజీ కాదు అనే విషయం క్లియర్గా అర్థమైంది. అందుకే వాళ్ళు ఈ విధంగా దొంగచాటున దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. హమాస్ తరచూ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఇంత భారీ మొత్తంలో దాడి ఎందుకు చేసింది అనే విషయానికి వస్తే హమాస్ ఉగ్రవాదులు తాము చేసిన దాడిని అల్ అక్సా స్టామ్గా ప్రకటించుకున్నారు. ముందుగా మనం ఈ అల్ అక్సా అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మ్యాప్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతాన్ని జెరూసలేం అంటారు. ఇది ప్రపంచంలోని అతి పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. అయితే ఈ ప్రాంతం జూడిజం, ఇస్లాం, క్రిస్టియన్ ఈ 3 మతాలకు ఎంతో పవిత్రమైంది. ఇక్కడ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పేది ఏమిటంటే ఇజ్రాయెల్ పోలీసులు అల్ అక్సా మసీదు లోపలికి వచ్చి తమ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అని. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చెప్పేది ఏమిటంటే మసీదుకు వచ్చే ముస్లిం ప్రజలే తమను రాళ్లతో కొట్టి మసీదులో దాక్కుంటున్నారు, అందుకే మేము మసీదు లోపలికి వెళ్ళి వాళ్ళను కొట్టి అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవల్లో ఈ సంవత్సరం పాలస్తీనాకు చెందిన 200 మంది చనిపోతే ఇజ్రాయెల్కి చెందిన 30 మంది చనిపోయారు. ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పేది ఏమిటంటే ఈ చనిపోయిన 200 మందిలో మాక్సిమం అందరూ హమాస్కు చెందిన ఉగ్రవాదులే అని. ఇందులో నిజమెంత అనేది ఎవరికి తెలియదు. దీని గురించి మీరే రీసెర్చ్ చేసి నాకు కింద కమెంట్లో చెప్పండి. గైస్, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మనం బ్లైండ్గా ఏ న్యూస్ని నమ్మకూడదు. ఈవెన్ నేను చెప్పిన విషయాల్ని కూడా మీరు డైరెక్ట్గా నమ్మకండి. మీకు అనుమానం ఉంటే గూగుల్ సెర్చ్ చేసి సొంత రీసెర్చ్ చేసి ఒక కన్క్లూజన్కి రండి. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏమిటంటే హమాస్ ఉగ్రవాదులు ఉండే గాజా స్ట్రిప్ అనేది అన్ని వైపులా లాక్ అయి ఉంది. దీనికి ఒకవైపు ఇజ్రాయెల్ ఉంటే మరోవైపు ఈజిప్ట్ ఉంది. ఇజ్రాయెల్ నుంచి వీళ్ళకు ఎటువంటి హెల్ప్ అయితే అందదు.
వీళ్ళకు హెల్ప్ చేస్తే ఈజిప్ట్ చేయాలి, లేదా ఖచ్చితంగా వేరే అరబ్ దేశాలు చేయాలి. మీరు న్యూస్ని కరెక్ట్గా ఫాలో అయితే హమాస్ ఉగ్రవాదులు చేసిన ఈ అతి నీచమైన దాడిని సపోర్ట్ చేస్తూ ఖాతర్ మాట్లాడింది. అలాగే టర్కీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇజ్రాయెల్కి పక్కనే ఉన్న లెబనాన్ కూడా ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ గాజా స్ట్రిప్లోని ప్రజలకు అమెరికా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ కింద ఫండ్స్ని ఇస్తూ ఉంటుంది. 2021 నుంచి 2024 వరకు దాదాపు $500 మిలియన్ అమెరికా ఈ గాజా స్ట్రిప్లో ఉన్న ప్రజలకు అందించాల్సిందిగా డీల్ కుదిరింది. ఇప్పటికే కొంత అమౌంట్ వీళ్లకు చేరింది. అయితే వీళ్ళ దగ్గర ఇజ్రాయెల్పై దాడి చేయడానికి అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి అంటే అమెరికా ఇచ్చిన ఈ డబ్బుని హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలు కొనేందుకు ఉపయోగించినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ధారణం ఏమిటంటే ఇప్పుడు ఇజ్రాయెల్పై జరిగిన ఈ దాడిని అమెరికా ఖండించి హమాస్ ఉగ్రవాదులపైన దాడి చేసేందుకు అమెరికానే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. అమెరికా మొదటి నుంచి ఇలాగే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా వెంటనే అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అమెరికా గురించి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి న్యాయం అన్యాయం అనేది ఏమాత్రం ఉండదు. వాళ్ళ అవసరానికి ఎవరు ఉపయోగపడతారో ఆ దేశానికే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా మన ఇండియా ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతుంది అనే విషయానికి వస్తే మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మన దేశంలో జరిగిన G20 సమ్మిట్లో ఐమాక్ కారిడార్ అగ్రిమెంట్ జరిగింది. ఇక్కడ ఐమాక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్ సక్సెస్ అవ్వాలి అంటే ఇజ్రాయెల్ సౌదీ దేశాల కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కారిడార్ మన ఇండియా నుంచి మొదలై సౌదీ అరేబియాకి చేరి అక్కడి నుంచి ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత యూరప్ని చేరుకుంటుంది. ఈ కారిడార్ని మన ఇండియా ప్రపోజ్ చేసింది చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడానికి. కానీ ఇజ్రాయెల్లో యుద్ధం స్టార్ట్ అవడంతో, అది కూడా ముస్లిం మెజారిటీ ఉన్న పాలస్తీనా దేశం పైన యుద్ధం జరగడంతో సౌదీ అరేబియా పైన ఈ కారిడార్ని ఆపాల్సిందిగా ఇస్లాం దేశాల నుంచి భారీ ఎత్తున ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ కారిడార్ని దృష్టిలో పెట్టుకునే ఇజ్రాయెల్ పైన అటాక్ జరిగింది. అంతేకాదు నాకెందుకు అనిపిస్తుంది దీని వెనకాల చైనా హస్తం కూడా ఉండే అవకాశం ఉంది అని. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులు చెప్పినట్టుగా కేవలం అల్ అక్సా మసీదులో జరుగుతున్న గొడవల కారణంగానే ఇంత పెద్ద యుద్ధం మొదలు పెట్టాము అంటే అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈ గొడవలు గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దాడి వెనకాల అంతర్జాతీయ కుట్ర దాగి ఉందని నేను అనుకుంటున్నాను. ఇక మనం ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడితే ప్రెజెంట్గా ఇజ్రాయెల్ ఒక వెరీ పవర్ఫుల్ కంట్రీ. వీళ్ళు దేశం పైన జరిగే ఒక చిన్న దాడిని కూడా సహించరు. ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడి రాజకీయ నాయకులు యుద్ధం విషయంలో, దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయరు. దేశం పైన శత్రువులు దాడి చేశారు అంటే దేశంలోని అన్ని పార్టీలు కలిసిపోతాయి. ఈ విషయాన్ని మన దేశ రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏమిటంటే యుద్ధం చేయడం అనేది ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. యుద్ధం వల్ల మేజర్గా సఫర్ అయ్యేది 2 వైపులా ఉన్న సాధారణ ప్రజలు. అసలు పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య ఉన్న మేజర్ గొడవేంటి? నిజంగానే ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాన్ని ఆక్యుపై చేస్తుందా? వీళ్ళ మధ్య గొడవ ఎలా మొదలైంది? ఈ విషయాల్ని మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కమెంట్లో చెప్పండి. ఈ టాపిక్ పైన ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేద్దాం. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ఇజ్రాయెల్ దేశ రాజధాని ఏది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 జెరూసలేం. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. సో గైస్, మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.